ప్లే హెచ్డి. సో ఇది కూడా మీకు ఫ్రీ ప్లాన్లో 12,500 క్యారెక్టర్స్ వరకు లిమిట్ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ మనం 11 ల్యాబ్స్లో వాయిస్ని క్లోన్ చేయాలనుకుంటే ప్రీమియం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇన్స్టెంట్ వాయిస్ క్లోనింగ్ అనేది యూజ్ చేయాలనుకుంటే ప్లాన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మనకి ప్లే హెచ్డిలో ఇన్స్టెంట్ వాయిస్ క్లోన్ అనేది ఫ్రీగా వస్తుంది. సో ఫ్రెండ్స్, నేనైతే ఫ్రీ ప్లాన్ని స్టార్ట్ చేస్తున్నాను. సో అకౌంట్ని మీరు క్రియేట్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మీ గూగుల్ అకౌంట్తోనైనా సైన్అప్ చేసుకోవచ్చు. సో నేనైతే గూగుల్ అకౌంట్తో సైన్అప్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది ప్లే హెచ్డి ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ వాయిస్ని ఏ విధంగా కావాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, సేమ్ లైక్ 11 ల్యాబ్స్. ఇక్కడ మీకు కొన్ని వాయిసెస్ అయితే ఉన్నాయి, మేల్ ఆర్ ఫీమేల్. అండ్ ఒకసారి వాయిసెస్ అయితే వినేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వాయిస్ అయితే నాకు కొంచెం ఫీమేల్ వాయిస్ న్యాచురల్గా అనిపించింది. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ అనేది చేయాలి. సో కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్పీడ్ అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదే మీకు స్లోగా కావాలా లేదంటే స్పీడ్గా కావాలా. నేనైతే డిఫాల్ట్గా 1x ఉంచుతున్నాను. ఇక్కడ మనకి ఏదైతే టెక్స్ట్ స్పీచ్లోకి కావాలో ఆ టెక్స్ట్ అనేది టైప్ చేయండి, లేదంటే కాపీ పేస్ట్ చేసుకోండి. మీరు ముందుగా ప్రిపేర్ చేసుకున్న టెక్స్ట్ని అయితే ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ముందుగా ప్రిపేర్ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేశాను. దెన్ క్లిక్ ఆన్ జనరేట్ స్పీచ్. సో ఫ్రెండ్స్, వాయిస్ అయితే జనరేట్ అయిపోయింది. జనరేట్ అయిన వాయిస్ని మనం ప్లే చేసి చూసుకోవాలి. Hey guys, welcome back with another video. Today we're going to teach you how to generate text to speech. And if you're new to this channel, subscribe my YouTube channel for more tips and tricks and visit my website www.decodesoft.net. For more tools and tutorials, link in description. So without any delay, let's get into the video. వాయిస్ అనేది ఇంకా క్లియర్గా డివైడ్ అవ్వాలంటే కామాస్ అండ్ ఫుల్ స్టాప్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ మనం యూజ్ చేయాలి ఫ్రెండ్స్. సో నేను 11 ల్యాబ్స్లో ఏదైతే టెక్స్ట్ ఇచ్చానో దాన్ని ఇక్కడ కాపీ పేస్ట్ అనేది చేస్తున్నాను. సో అగైన్ క్లిక్ ఆన్ జనరేట్ స్పీచ్. సో గైస్, చూసారుగా మనం ఏదైతే వాయిస్ జనరేట్ చేసామో అదే వాయిస్ని ఇక్కడ ట్రాక్స్లో కూడా యాడ్ అవుతుంది. సో ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే మనం మల్టిపుల్ లాంగ్వేజెస్ అనేది సెలెక్ట్ చేసుకొని మల్టిపుల్ వాయిసెస్ అయితే ఇందులో మనం క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అది ఎలాగో చూసేద్దాం. సో కింద మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, సింప్లీ క్లిక్ చేసి ఇందులో కూడా మీరు టెక్స్ట్ అయితే ఇవ్వాలి. దీనికి వచ్చేసి నేను వేరే వాయిస్ అనేది పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ స్పీచ్కి నేను మేల్ వాయిస్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీకు నచ్చిన వాయిస్ ఇక్కడ వాయిసెస్లో నుంచి సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేయండి. దెన్ జనరేట్ స్పీచ్. ఒకసారి ప్లే చేసి చూసేద్దాం. Hey guys, welcome back with another video. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏదైతే వాయిసెస్ని జనరేట్ చేస్తున్నారో అది మీకు ట్రాక్ రూపంలో ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి నేను 2 ట్రాక్స్ని కూడా ప్లే చేసి చూస్తాను. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి టెక్స్ట్ని వాయిస్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే రైట్ సైడ్ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. దీన్ని క్లిక్ చేసి మీరు మల్టీ ట్రాక్ని డౌన్లోడ్ చేసుకోవాలా లేదంటే సింగిల్ ట్రాక్ని డౌన్లోడ్ చేసుకోవాలనే ఆప్షన్స్ని కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నేనైతే మల్టీ ట్రాక్ని డౌన్లోడ్ చేస్తున్నాను. సో చూసారుగా ఫ్రెండ్స్, మనం వాయిసెస్ని అయితే న్యాచురల్గా హ్యూమన్ వాయిసెస్ని ఎలా జనరేట్ చేయాలనేది ఈ వీడియోలో మనం చూసాం. సో ఫ్రెండ్స్, వాయిస్ని ఎలా క్లోన్ చేయాలనేది కూడా ఒకసారి చూసేద్దాం. సో ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, వాయిస్ క్లోనింగ్ అని చెప్పేసి. మనకి 11 ల్యాబ్స్లోనైతే ఇది ప్రీమియం అయితే తీసుకోవాలి. సో ఇందులో అయితే మనకి ఫ్రీగానే అవైలబుల్ ఉంది. సో క్లిక్ ఆన్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు వాయిస్ క్లోనింగ్ అనే దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మనకి క్రియేట్ ఏ న్యూ క్లోన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడ మనం వాయిస్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. సో ఇందులో మనం ఇచ్చే వాయిస్ అట్లీస్ట్ 30 సెకండ్స్ అయినా ఉండాలి. సో ఇందులో మనం అప్లోడ్ చేసే వాయిస్ 30 సెకండ్స్ లోపే ఉండేటట్లు చూసుకొని మనం అప్లోడ్ అనేది చేయాలి. సో మీరు క్రియేట్ చేసే వాయిస్కి ఒక నేమ్ అయితే ఇచ్చుకోండి. అండ్ కింద కనిపించే ఆప్షన్స్లో మీరు వాయిస్ అనేది అప్లోడ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫైల్ అయితే నేను అప్లోడ్ చేశాను. మీరు అప్లోడ్ చేసిన ఫైల్ కూడా ఈ కనిపించే ఫార్మాట్స్లో మాత్రమే ఉండేటట్లు చూసుకోండి. అండ్ ఏది కూడా 50 MB అనేది దాటకూడదు. సో బిలో 50 MB మాత్రమే ఉండేటట్లు మెయింటైన్ చేసుకోండి. సో నేనైతే ఒక టెస్టింగ్ ఆడియోని రికార్డ్ చేసి ఇందులో అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ వాయిస్ జెండర్ కూడా సెలెక్ట్ చేసుకోండి, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అండ్ క్రియేట్ క్లోన్.
సో వాయిస్ క్లోన్ అనేది చాలా ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు సో నెక్స్ట్ స్టెప్ సింప్లీ క్లిక్ ఆన్ ఫినిష్. సో మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో ఆ వాయిస్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో దీన్ని మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే సింప్లీ క్లిక్ ఆన్ యూజ్. అండ్ ఈ వాయిస్లోకి మీకు టెక్స్ట్ కన్వర్ట్ చేయాలనుకుంటే మీ టెక్స్ట్ అయితే ఇక్కడ కాపీ పేస్ట్ చేసి అగైన్ క్లిక్ ఆన్ జనరేట్ స్పీచ్. సో గైస్ చూసారుగా వాయిస్ అనేది ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. సో ఫ్రెండ్స్ దీంట్లో కూడా మీరు కామాస్ అనేది డాట్స్ ఇలాంటివి యూజ్ చేయాలి. సో చూసారుగా ఫ్రెండ్స్ మీకోసం ఈ 2 అమేజింగ్ టూల్స్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోను లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.